ఉన్నారు కదరా పోలీసులకు చెప్పి పోలీసులు పట్టించకపోతే నా పేరు ధనంజయ శాస్త్రే కాదు. మీ అమ్మ కడుపులు మాడా పోలీసులు పట్టి ఏదో 4 మాటలు చెప్పుకొని బతికేవాడిని ఇలా చచ్చిపోవాల్సి వస్తుంది అనుకోలేదురా. రే కలికాలం అంటే ఏంటో అనుకున్నాను, ఇలా కలిసి కట్టుకొని వస్తారనుకోవట్లేదురా. అసలు చూపించమంటే దారి చూపించంటావా? చూపిస్తానా నీకు అసలు దారి? ఏమిట్రా నీకు దండం పెడతాను, ఇదో పెద్ద చెప్పవే బాబు. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు చెప్పరా మొత్తం ఎంతమంది? అబ్బ తోడు సార్, 3 సార్. కహానీలు చెప్పొద్దు, నాకు తెలుసు 10 మంది. అబ్బతోడు సార్, 3 సార్, 3. సరే వాళ్ళ పేర్లు చెప్పు. మొదటిదేమో సైరా బాను. సాయిరా బాను. రెండోది షబానా అజ్మి. షబానా అజ్మి. షబానా అజ్మి. మూడోదేమో మోనికా బేడి. ఎవర్రా వీళ్ళు? అమ్మతోడు సార్, వీళ్ళు 3 నా పెళ్ళాలి సార్. నేను అడిగింది నీ పెళ్ళాల గురించి కాదు. అమ్మతోడు సార్, వీళ్ళు 3 నా పెళ్ళాలి సార్. నాకు వేరే సెటప్ లేదు సార్, 3 పెళ్ళాలి సార్. నేను నిక్కనిస్తున్నాను సార్. నిన్నెందుకు ఇంట్రాగేట్ చేస్తున్నానో నీకు తెలియదు? అమ్మతోడు నాకేం తెలియదు సార్. అమ్మతోడు 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 నిన్ను అడ్డంగా నెరకేస్తాను. సార్ అసలు మ్యాటర్ చెప్పలేదా వీడికి? లేదు సార్, సీక్రెట్ లీక్ అవుతుందని చెప్పలేదు సార్. సీక్రెట్ ఇప్పుడైనా చెప్పి చావండి. ఇప్పుడు చెప్పరా, నిన్న పార్క్ లో మీటింగ్ పెట్టిన 10 మంది ఎవరు? 10 మంది ఎవరు నాకు తెలియదు సార్. మరి ఎంతమంది తెలుసు? ఒక్కడు తెలుసు సార్. పేరు తెలియదు సార్. ఏం చేస్తుంటాడు? అది కూడా తెలియదు సార్. మరి ఏం చేస్తుంటాడు? చెప్పు. ఈ ఇల్లు తెలుసు సార్. Go and search, search. విరక్తి ఇచ్చాను. ఓ షిట్. నన్ను వదిలిపెట్టండి రా
బాబా. హలో, కనిపెట్టేస్తాను. నాకు అర్జెంటుగా హెలికాప్టర్ కావాలి సార్. ఓకే మిస్టర్ సునీల్, యూ కెన్ ప్రొసీడ్. ఎస్ సార్, వెంటనే బయలుదేరుతున్నాను. హలో కంట్రోల్ రూమ్, శ్రీశైలం సరౌండింగ్ లో ఉన్న అన్ని పిఎస్ నంబర్లు కావాలి. ఓకే. हेलो सहरा शबाना मोनिका मोनिका इधर काम हो गया, मैं तुम्हारे पास आ रहा हूँ. సార్ సార్ సార్, మీరు చచ్చిపోతే చచ్చిపోయారు. మీరు చచ్చిపోయే ముందు నన్ను చంపేది సార్. ఆపమని చెప్పండి సార్. మల్లేష్, మనం ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చామే కానీ హత్య చేయడానికి కాదు. బస్ ఆపి ఇతను దింపే. అమ్మా, పట్టేలు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా. మోక్షం గీక్షం అని చెప్పి మాయ మాటలు చెప్పి జనాలు మోసం చేయకుండా బతుకు. అయ్యా, 10 కాలాల పాటు చల్లంగా ఉండాలి. నన్ను వదిలిపెట్టండి బాబాయ్. రాజేంద్ర గారు, భాష దండ పెడతారు. భాష నన్ను ఆపండి బాబాయ్. మీరు ఇక్కడే ఉండండి, భాషను తీసుకుంటారు. స్టాప్ స్టాప్ భాష. హలో, శ్రీశైలం పోలీస్ స్టేషన్. నా దృష్టిలో ఏ సమస్య మనిషిని చంపేంత పెద్దది కాదు సార్. జస్ట్ పరీక్షించేది మాత్రం. భాష కమన్. అర్రే ఏంటి అంత దిగిపోయారేంటి? భాష వచ్చేసాడు అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ లోయలోనే మనం పడి చచ్చిపోయేది. ఏంటి అలా చూస్తున్నారు? లోయని చూసి భయపడుతున్నారా? జస్ట్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఫట్ మన పైకి వెళ్ళిపోతాం. మల్లేష్ బస్తీ. సార్, నాకు బతకాలనుంది సార్. అవును సార్, నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నేను బ్రతుకుతాను. అవును సార్, మనతో పాటు 6 గంటలు ప్రయాణం చేసినందుకే పుట్టబోయే బిడ్డ రూపంలో ఆవిడ బతకడానికి ఆధారం దొరికింది. అలాగే మనం ప్రయత్నం చేస్తే బతకడానికి ఆధారం దొరకదంటారా? సార్, పరువు ప్రతిష్ట నిన్నాళ్ళు బతికినాను సార్. అదంతా జీవితం ముందు పనికిరాదని ఈ పొద్దు తెలుసుకున్నాను. మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని వాళ్ళ మీద కోపంతో చచ్చిపోవాలనుకున్నాం. చచ్చిపోతే 4 రోజులు మర్చిపోతారు సార్. కానీ మాకు ఇప్పుడే తెలిసింది బతుకుంటే అనుకుని సాధించచ్చని. ఇన్నాళ్ళు ఒక అమ్మాయి జ్ఞాపకాలతో ఒంటరిగా బతుకుతూ
చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని చూడలేకపోయాను. ఇప్పుడు బ్రతుకుతాను సార్. అసలు చావు లేదన్నట్టుగా బ్రతుకుతాను. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ వయసుకు వచ్చాం. కష్టమో సుఖమో ఇంకొన్నాళ్ళు బతుకుతాం. అవునంకుల్, నేను చేసిన తప్పు అనిపిస్తుంది. నాకు బతకాలనుంది. మేమందరం మారిపోయాం, మీరు కూడా మారండి సార్. సో మీరందరూ మారిపోయారు. ఏం చూసి మారిపోయారు? రుణాలన్నారు, బాధలన్నారు, బాధ్యతలన్నారు. ఈ 6 గంటల బస్సు ప్రయాణంలో మీరందరూ మారిపోయారు అని అంటే నేను నమ్మాలా? నో 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 నో, నేను నమ్మను. ఈ లోయని చూసి మీరంతా భయపడిపోయి మారిపోయినట్టుగా నటిస్తున్నారు. రేపు మళ్ళీ సమస్య వచ్చిందనుకోండి, మళ్ళీ భయపడి మళ్ళీ చచ్చిపోతానంటారు. అప్పుడు ఇంత మంచి అవకాశం రాదు, ఇంత మంచి డ్రైవర్ మళ్ళీ మనకు దొరకడు. సార్, సావు అనేది దేవుడిచ్చిన ఫ్రీ గిఫ్ట్ అని మీరే చెప్పినారు కదా సార్. గిఫ్ట్ అనేది మనకు మనం ఇచ్చుకునేది కాదు, ఇంకోళ్ళు ఇస్తే తీసుకునేది. ఆయన పిలిచినప్పుడే పోదాం సార్, ఆయన పిలిచినప్పుడే పోదాం. మీలో ఈ మార్పు కోసమే నా ఈ ప్రయత్నం. నా కూతురు చేసిన తప్పు మీరెవరూ చేయకూడదని నేను ఈ పని చేశాను. పటేలా, సాధించావు పటేలా, సూపర్ పటేలా, నువ్వు అనుకున్నది సాధించావు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పటేల్ మిమ్మల్ని అందరం చంపడానికి తీసుకొచ్చారంటున్నారా? కాదు, మీలో ఈ మార్పు తీసుకురావడం కోసమే. మీరందరూ మీ సమస్యలతో నా దగ్గరికి వచ్చారు. అవి ఎంత చిన్నవో నాకు తెలుసు, కానీ అది మీకు తెలియజేయడం ఎలాగా? అందుకే ఈ బస్సు ప్రయాణం. 10 మందిలో కూర్చుని మీ సమస్యలు చర్చించుకుంటే ఆ సమస్యలు ఎంత చిన్నవో మీకు అర్థం అవ్వాలని ఈ నా ప్రయత్నం. దానికి మల్లేష్ సహాయం తీసుకున్నాను.